అయితే సార్ ఇప్పుడు మీరు స్ట్రెస్, డిప్రెషన్ అన్నారు కదా! స్లీప్ యాప్నియాకి కొంచెం రిలేటెడ్ ఉండొచ్చు అని చెప్పి. ఇవి అలర్జీ వల్ల వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు? స్ట్రెస్ కానీ, డిప్రెషన్ కానీ? అలర్జీ ఏం చేస్తదంటే నైట్ పడుకున్నప్పుడు గాలి సరిగ్గా ఎళ్ళదు లోపలికి. ఎందుకు? హ్మ్. ముక్కు బ్లాక్ అయిపోయింది. ముక్కు బ్లాక్ అయితే పేషెంట్ నిద్ర ఎట్లా పడతది? నోట్లోంచి పీల్చుకోవడం కష్టం గదా! మనందరం ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటాం ఇదంతా. కానీ ఏదో ఒక్కసారి ఎప్పుడో. కానీ ప్రతిరోజు అలా ఉంటే నరకం. ఆ! సో, డే టైమ్ ఎట్లుంటది? నైట్ బాలేదు. 1/3 ఆఫ్ అవర్ లైఫ్ వి ఎక్స్‌పీరియన్స్ స్లీప్. అంటే వి ఆర్ ఇన్ స్లీప్. అంటే 90 సంవత్సరాలు బతికితే 30 సంవత్సరాలు పడుకున్నట్టే. హ్మ్. అంతే కదా! హ్మ్. 8 అవర్స్ ఎ డే. 90 ఇయర్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 30 ఇయర్స్. అంటే ఆ 30 ఇయర్స్ బావుంటేనే మిగతా 60 ఇయర్స్ బావుంటాయి. అంటే ఈ 8 అవర్స్ బావుంటేనే మిగతా 16 అవర్స్ బావుంటాయి డేలో. స్లీప్ అనేది అంత ఇంపార్టెంట్. ఓకే. సో, ఆ స్లీప్ అనేది అలా ఉన్నప్పుడు డే టైమ్ వాడికంతా యాంక్సైటీయే ఉంటది. ఇది రోజు కంటిన్యూ అయితే దానివల్ల డిప్రెషన్ కూడా రావచ్చు. ఎందుకంటే దీస్ పేషెంట్స్ ట్రై మల్టిపుల్ ట్రీట్మెంట్స్. ఏం చేసినా గానీ అది కొంతమందికి తగ్గదు. సర్జరీ కూడా చేయించుకుంటారు చాలామంది. అయినా వస్తారు. 5, 6 టైమ్స్ సర్జరీ చేసుకున్న పేషెంట్స్ కూడా చూస్తాం. సో, ఏంటంటే ఇది రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే మాత్రమే దానికి సొల్యూషన్ ఉంటది.